హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి బొబ్బరి వడ చేశాను ఫ్రెండ్స్. మీకు కూడా షేర్ చేద్దామని వీడియో తీశాను. ఓకే, ఇలా బొబ్బరి వడ మార్నింగ్ టిఫిన్లా తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. డే అంతా కూడా ఇలా ఈక్వల్లీ క్వాంటిటీలో చూపిస్తాను. మనకి బొబ్బర్లు 1 గ్లాస్, శనగలు, పొట్టు శనగలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి 1 గ్లాస్. ఈ రెండు కలిపి వడ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇలా రెండు మిక్సీలో కలిపి నీట్గా కడిగేసుకుని ఇట్లా మిక్సీలో వేయాలి, మిక్సీ జార్లో. మార్నింగ్ టిఫిన్కి అయితే నైట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఈవినింగ్ స్నాక్స్లా తీసుకుంటే కనుక మార్నింగ్ నానబెడితే 8 hours సరిపోతుంది. ఇట్లా 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి రేకులు, కొంచెం సాల్ట్, ఇట్లా బరగ్గానే మిక్సీ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి మీకు చూపిస్తాను పిండి దగ్గరగా చూడండి. ఇట్లా బరగ్గా మిక్సీ పెట్టుకుంటే మనకి వడ తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్తీ కూడా. మనం బొబ్బర్లతో వేసాం కదా, అలాగే పొట్టు శనగలు కూడా కదా ఫ్రెండ్స్. ఈ రెండు కలిపి ఎవరు వేసి ఉండరు ఇప్పుడు దాకా. బాగుంటుంది కూడా, టేస్ట్ అవుతే చాలా బాగుంటుంది. కొంచెం ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, మీరు క్యారెట్ తురుముకుని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆనియన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది మనకు తినేటప్పుడు. ఈ 3 మొత్తం అన్నీ మిక్స్ చేయండి. కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్. మనకి వడ ఎలా వస్తుంది అట్లా కలిపేయండి, మొత్తం మిక్స్ చేసండి పిండిని. ఇదిగోండి నేను చూపించినట్టు మిక్స్ చేసుకుని అది పక్కన పెట్టుకొని ఇట్లా గ్యాస్ వెలిగించుకొని దాన్ని ముక్కుడు పెట్టుకోండి. దాంట్లో ఆయిల్, మనకి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఎంత కావాలో అంత తీసుకోండి ఫ్రెండ్స్. ఐటమ్ని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇట్లా కొంచెం పిండి తీసుకుని మనం వడల్లా చేసుకుందాం. ఇట్లా అన్ని వడల్ని వేసుకుందాం ఫ్రెండ్స్. మనం స్లిమ్లో పెట్టుకుని ఎంచుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఒకసారి అట్లా బుడగలన్నీ చల్లారాక అయిగోండి మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. నేను చూపించినట్టు బుడగలన్నీ అయిపోయాక అప్పుడు స్టమ్ చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేపండి ఫ్రెండ్స్. ఇదిగోండి భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అప్పుడు మనం వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. మనకి పర్ఫెక్ట్గా ఎగినట్టు ఇట్లా అవుతే ఇది కొత్తిమీర పచ్చడితోటి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, స్పైసీగా అండ్ క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.